ఇక్కడ క్రైస్తవుడికి, దేవుని బిడ్డకి ఎప్పటికీ అర్థం కాని ఒక బాధ ఉండిపోద్ది. దేవుడు కార్యం చేయాలనుకుంటే నాకు శత్రువు లేకుండా చేసి ఉండేవాడు, నాకు నలుదిశలా నెమ్మది ఇచ్చి ఉండేవాడు. ఎందుకో దేవుడు నా విషయంలో అంత సీరియస్ గా తీసుకోలేదు. నా శత్రువుల విషయంలో ఆయన కోపంగా లేడు. నన్ను బ్రతకనిచ్చాడు, ఆయన కూడా బ్రతకనిచ్చాడు. నేను బ్రతుకున్నట్లుగా శత్రువుని నాశనం చేస్తుంటే బాగుండేది కదా అనే భావన శత్రు బాధల చేత నలిగిపోతున్న క్రైస్తవుడికి కలుగుతుంటది. ఆ శత్రువు అప్పులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సమాజం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్లియర్ గా బైబిల్ చెప్తుంది, యెహోవా శత్రువును బ్రతకనిచ్చెను. మనమందరం నమ్ముచున్నట్లే దేవుడు కావాలనుకుంటే తలుచుకుంటే ఈ పాటికి నాశనం చేస్తుండేవాడు, కానీ శత్రువును బ్రతకనిచ్చాడు. శ్రమే లేకుండా, యుద్ధమే లేకుండా, కష్టమే లేకుండా చేయగలడు, కానీ దేవుడే ఉండనిచ్చాడట. మన అంశం ఏంటంటే శత్రువును దేవుడు ఎందుకు బ్రతకనిచ్చాడు? ఇదే రకమైన న్యాయం. దేవుడు వాగ్దాన దేశానికి తన ప్రజలను చేరుస్తున్న క్రమంలో వాళ్ళు ఇబ్బంది పెట్టిన, వ్యతిరేకించిన ప్రతి శత్రువును నాశనం చేస్తూ జయిస్తూ వచ్చాడు. కానీ ఆ యుద్ధములేమీ చూడని వారి రేపొద్దున యుద్ధము ఎరిగిన వారుగా, వచ్చిన వారుగా ఉండాలని, పోరాటము చేసే వాళ్ళుగా, జయశీలుగా ఉండాలని క్లియర్ గా వ్రాయబడిన మాట. వారికి యుద్ధము నేర్పుటకే దేవుడు వారిని ఉండనిచ్చెను, బ్రతకనిచ్చెను. దట్ ఇస్ ద వెరీ సింగిల్ స్ట్రైట్ లైన్ రీజన్. నీకు ఆ యుద్ధం, ఆ మెలకు, ఆ దమ్ము, కెపాసిటీ రావడం కోసమే ఆ శత్రువులను బ్రతకనిచ్చాడు. కనుక నాకెందుకు ఇంకా ఈ పోరాటం, నాకెందుకు ఇంకా ఈ శ్రమ, నాకెందుకు ఇంకా ఇంత ప్రార్థనాపూర్వకంగా అడుగుపెట్టిన కుటుంబ జీవితంలో, ఇంత ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించిన చిన్న వ్యాపారంలో, ఇంత ప్రార్థనాపూర్వకంగా ఉపవాసాలతో ప్రారంభించిన సేవలో ఎందుకు ఇన్ని పోరాటాలు? నీకు యుద్ధము నేర్పుటకే, నిన్ను రాటు తేల్చుటకే, జయశీలిగా మార్చుటకే. నిన్ను దేవుడు ఒక బలహీనమైనటువంటి రోగిగా, వికలాంగుడిగా చూడలేదు. దేవుడు సకలాంగుడిపై, సైనికుడిపై యెహోవా యుద్ధములు జరిగించు బలశాలిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు.